సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. లూకా గారు రాసిన సువార్త 6వ అధ్యాయం, లూకా గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 46 నుంచి చూస్తే, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రొవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయింది. అయితే నా మాటలు వినియు చేయనవాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును. ప్రవాహం దాని మీద వడిగా కొట్టగానే అది కూలి పడిను. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పారు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ ఈ కూడికంతట్లో మీరే నడిపించండి. వాక్యం బోధించుండగా తండ్రి, వినువారు తండ్రి మంచులదింటిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి ఆయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏమిటంటే, క్రైస్తవ భక్తి పై భక్తి కాదు. క్రైస్తవ భక్తి పై భక్తి కాదు. క్రైస్తవ భక్తి అంటే పైన కాదు. క్రైస్తవ భక్తి అంటే ఎలాంటిది అని అంటే, ఆ భక్తిలోని అసలు క్రైస్తవుడు అని అంటేనే అందులో ఎవరు కనపడుతున్నారు? క్రీస్తు కనపడుతున్నారు. క్రీస్తు కనపడుతుండ కాబట్టి ఆ భక్తి పై భక్తి కాదు. ఇక్కడ ఏమని చెప్తున్నారో చూడండి. మన లూకా గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 46వ వచనం నుంచి, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియచేతును. వాడు ఇల్లు కట్టవలన నుండి లోతుగా త్రొవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడిన దానిని కదిలింపలేకపోయాను. ఆయన మాట విని ఆ మాట ప్రకారం జీవించేవారు ఎలాంటి వారు? బండ మీద పునాది వేస్తే వరదొచ్చినా వానొచ్చినా ఏదొచ్చినా గాని కదిలిద్దా? కదలదండి, కదలదు. అదే ఆ ఇసుక మీద కడితే, నేల మీద కట్టారనుకోండి, ఇసుక మీద కడితే, ఒక ఆయనంట సముద్రం దగ్గర ఇల్లు కట్టుకోవాలనుకున్నట్ట. ఎందుకనంటే ఆ అలలు తర్వాత గాలి అవన్నీ చక్కగా బాగుంటాయని ఇల్లు కట్టడానికి తవ్వుతా ఉండంట. తవ్వితే ఏమొచ్చింది? ఇసుకే వచ్చింది. ఇసుక వస్తూనే ఉందంట. అయినా అలా వచ్చిన దాని మీద ఏం చేశాడంటే దాని మీదే ఇల్లు కట్టాడు. ఇప్పుడు ఆ ప్రవాహం ఆ సముద్రం మీద అది రాగానే ఇల్లు ఉండిద్దా? ఉండదు. అర్థమైందండి? అదే బండ మీద కట్టితే ఎలా ఉంటుంది?
వానొచ్చిన వరదొచ్చిన కదలదు. లూకా గారు రాసిన సువార్త ఇక్కడే చూడండి 5వ అధ్యాయం 4వ వచనం. ఆయన బోధించుట సాధించిన తరువాత నీవు దోణిన లోతునకు నడిపించి చేపల పట్టుటకు మీ వలలో వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమ గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పింది. 4వ వచనంలో ఆయన బోధించుడు చాలించిన తర్వాత నీవు దోణిన లోతునకు నడిపించి. క్రైస్తవ భక్తి అంటే పై భక్తి కాదు. ఎలాంటి భక్తి అనంటే లోతైన భక్తి. ఇప్పుడు అక్కడ ఉన్న పడవను పడవను ఏం చేయమండు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఏం చేయమన్నారు? మధ్యలో లోతుకు నడిపించమన్నారు. అంటే క్రైస్తవ భక్తి ఎలాంటిదంటే లోతైన భక్తి, లోతుగా ఉండాలి భక్తి. పైన భక్తి అనుకోండి ఎలా ఉంటుందనంటే, ఇప్పుడు ఇసుక మీద ఇల్లు కడితే ఎలా అయితే కొట్టుకుపోయిందో, పైన భక్తి అయితే శ్రమలకు బాధలకు లేకపోతే ఏదైనా వచ్చినా గాని ఏమైపోతాం? లోకంలోకి వెళ్ళిపోతాం. క్రీస్తు మాట విని లోతుగా ఉందనుకోండి, మన భక్తి ఏమైతుంది? ఎన్ని శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా ఏదొచ్చినా ఏమైతూ నెల దొక్కొని ఉంటాం అన్నమాట. నిలకడగా ఉంటాం. ఏ భక్తి? లోతైన భక్తి ఉన్నప్పుడు. లోతైన భక్తి. ఇందులోని మీకు కొన్ని విషయాలు ఏమిటి అని అంటే, కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా వినాలండి. కొన్ని విషయాలు ఏంటనంటే, ఇప్పుడు మనకు లోతైన భక్తి ఉన్నప్పుడు ఏమైతుందనంటే, ఇప్పుడు ఒక అమ్మాయి ఒక స్త్రీని చూడంగానే వేరే ఆలోచన వచ్చింది అనుకోండి, ఒక స్త్రీ అందంగా ఉందనుకోండి, వెంటనే ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, నీది లోతైన భక్తి అయితే నువ్వేం చేస్తావు? చిచి నాకు ఇలాంటి ఆలోచన రాకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, ఒక స్త్రీని మోహపు చూపు చూడకూడదు. చూస్తే అప్పుడే విచారం చేసినట్టుగానని ఏమైపోతుంది? అలా చూడరు, శోధనలో పడరు. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం చూడండి. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయు నెడల మీరు నన్ను కనుగొందురు. ఏం చేస్తారంట? ఎలా వెతకాలంట? పూర్ణ హృదయంతో వెతకాలి. పూర్ణ హృదయంతో. నీ భక్తి ఆడుండాలి అంటే హృదయంలోనే ఉండాలి. శాస్త్రుని పరిశీలన యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ గురించి చెప్పేటప్పుడు, గద్దించేటప్పుడు మత్తయి సువార్తలో మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారంటారు. అంటే సమాధి ఎలా ఉంటుంది? పైకి ఎలా ఉంటుంది? తెల్లగా నిగనిగలాడుతుంది, తీస్తే కంపు కొడుతుంది. అలా కాదు నాయన, మీరు ఎలా ఉండాలని అంటే, మీరు ఎలా ఉండాలి? శుద్ధ హృదయం కలిగి ఉండాలి, పూర్ణ హృదయంతో ఆయనను వెతకాలి అని చెబుతుంది. వెతికిన ఎడల మీరు నన్ను ఏం చేస్తారంట? కనుగొందురు అని చెబుతుంది. తర్వాత చూడు, ఇంకా ముందుకెళ్తే మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం భక్తి ఎలా ఉండాలో చెబుతున్నారు చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలుగుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాకని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఇప్పటి వరకు
అక్కడ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు ఎక్కువగా ఆ శిష్యులు గాని ఎక్కువగా ఆయన ఉన్నప్పుడు వాళ్ళ భక్తి ఎలా ఉండేదని అంటే అంత లోతైన భక్తిగా లేదు. లోతైన భక్తి కలిగి ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామండి? ప్రార్థనలో ఉంటాం, వాక్యంలో ఉంటాం, ప్రవర్తనలో ఉంటాం. ఇంకా ముందుకెళ్తాయి, ఇవన్నీ ఉండే చూపిస్తాను, అర్థమవుతుందండి. ఇప్పుడు సేవకుడు వాక్యం చెప్పేటప్పుడు నీకు అర్థం అవ్వాలి అని అంటే నీలో పైపైన భక్తి కాకుండా లోతైన భక్తి నీలో ఉన్నప్పుడు నువ్వు వాక్యాన్ని చదివి ధ్యానించి పరిశోధిస్తూ ఉంటే సేవకుడు చెబుతుంటే అది వాక్యానుసారమా కాదని నీకు అర్థమవుతుంది. ఈ వాక్యం కూడానండి, ఒకసారి జాగ్రత్తగానండి, ఈ వాక్యం కూడా పైపైన చదువుకుంటూ పోతారు. ఎట్టా ఉదయాన్నే లెగిసి ఇట్ట పెట్టి ఇట్ట తీసి ప్రభా అయిపోయింది, లేకపోతే ఇంకా టైం లేకపోతే ఈ క్యాలెండర్లు ఉంటాయిగా, ఆ క్యాలెండర్లో చూసుకొని చదవటం. ఎలాంటి చదివితే ఏం జరుగుతుందో తెలుసండి. నువ్వు బైబిల్ని వాక్యాన్ని లోతుగా నువ్వు అంటే క్రమంగా నువ్వు చదవుకోకుండా పైపైన నువ్వు చదివితే నీకేమీ అర్థం అవుతుంది. ఈ రోజున క్లాసులోని అక్కడ సేవకుడు చెబుతూ ఉంటే ఆ సేవకుడు చెప్పేది దానికి నాకు అంటే అది నా గొప్పదనం కాదండి, దేవుని గొప్పదనం. అక్కడ ఎంతో మంది ఉన్నారు, అంతమంది ఉన్నారు. అతను చెప్పేది క్లాసు, ఆయన చెబుతున్నది అది బైబిల్ నుంచి, అది వాక్యానుసారము అని నాకు అర్థమవుతుంది. కానీ అక్కడున్న వారు అందరికీ కూడా ఇది ఏంటి ఎలా చెబుతుండో అంటే మీకు అర్థం అవడానికి దాని గురించి చెబుతాను, వినండి. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో నీతిమంతుడు ఎవరు? నీతిమంతుడు అంటే భూమి మీద పుట్టిన వారిలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే నీతిమంతుడు. ఆయనలో ఏ పాపం లేదు. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరిలో కూడా ఏముంది? పాపం ఉంది. ఇప్పుడు పాపం ఉంది, అక్కడ సందర్భం ఎవరిది వచ్చిందంటే అబ్రహాం గారు వచ్చింది. వచ్చినప్పుడు అబ్రహాము గారు పాపం చేశారు అని అనగానే ఒక్కొక్కళ్ళకి ఎంత ఇది వచ్చిందంటే అబ్రహాం గారు పాపం చేశారు. అసలు ఒక్కొక్కళ్ళకి ఎంత ఇది వచ్చిందంటే ఆయన చెప్పేది, ఆ వాక్యం ఆయన చెప్పేది ఏంటది, అది కరెక్టు అని నాకు తెలుసు. కానీ అక్కడున్న వాళ్ళకి మాత్రం ఏమర్థం అవట్లా. ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారితో ఈ లోకంలో ఆయనతో పోల్చుకుంటే ఆయన ఒక్కడే నీతిమంతుడు. మిగతా ఉన్న భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు దేవుడు చెప్పిన మాట ఏ ఒక్కటి కూడా మాట నిరర్ధకమయ్యి పోదు. భూమి మీద నీతిమంతుడు ఒక్కడోనూ లేడు అని యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఏం చెప్పిండు? దేవుడు చెప్పిండు. అంటే ఆదిలో నుంచి ఆదాం గారి కానించి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో విషయంలో తప్పిపోయారు. ఇప్పుడు మీరు చెప్పండి, తప్పిపోయారా లేదా? కానీ అక్కడ మొత్తం అస్సలు ఏమి బోధన. ప్రతి ఒక్కరూ కూడా ఏమయ్యారు? ఎలా తెలుస్తుంది తప్పిపోయారని? మనకు ఎలా తెలుస్తుంది? వాక్యం చదివితే, లోతుగా చదివితే అర్థమైంది. చెప్పే సేవకుడు వాక్యం చెబుతున్నప్పుడు ఆ మాట అనేది మనకు అర్థం అవ్వాలి అని అంటే మనం వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని చదవకపోతే వాడు చెబుతున్నదే ఇదేంటి అని అదంతా పెద్ద ఎలా ఉంటుందని వాళ్ళకి అర్థం అవ్వదు. ఇప్పుడు స్కూల్కి వెళ్లకుండా పిల్లోడికి ఎగ్జామ్ పేపర్ ఇచ్చి లేకపోతే ఎప్పుడన్నా నెలకు ఒకసారో లేకపోతే 4 నెలలకు ఒకసారో వెళ్ళిన పిల్లోడికి అక్కడ పాఠాలు చెబుతానికి అని అర్థమైతేయా? అర్థం అవదు. నువ్వు ఎప్పుడో అవాసం దాన్ని అంటారు కదా సామెత పెద్దోడు, ఎప్పుడో ఒకసారి వారానికి ఒకసారి నువ్వు బైబుల్ తీస్తే, వారానికి ఒకసారి నువ్వు బైబుల్ చదివితే ఏమర్థమైంది? ఏమర్థమైందంటే మాటలాడితే చెబితే ప్రతి ఒక్కడి రివర్స్ లో వస్తున్నావనంటే నీకు అర్థం అవ్వట్లేదు, నువ్వు చదవట్లేదు. అర్థమవుతుందండి? ప్రతి ఒక్కరూ కూడా భూమి మీద ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధులుగా
భూమి మీద ప్రతి ఒక్కరూ పరిశుద్ధులు అవుతున్నారు అని అంటే అది ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా. అర్థమైందండి? ప్రతి ఒక్కరూ ఏదో విషయంలో ఏమైపోయారు, తప్పిపోయారు. ఇప్పుడు అబ్రాహాం గారి కానించి, ఆదాం గారి కానించి, అబ్రాహాం గారి కానించి ప్రతి ఒక్కరూ పరిశుద్ధులుగా ఉంటే వాళ్ళ ద్వారా నుంచే క్రీస్తు రావచ్చు కదా. క్రీస్తు అసలు రాకుండా వాళ్ళలో నుంచే మొత్తం జరిగించవచ్చు కదా. ఎందుకు దేవుడు జరిగించరా? ఎందుకు జరిగించలేదు? ఏదో సందర్భంలో వాళ్ళలో ఏముంది, పాపం అనేది ఉంది. అర్థమవుతుందండి? ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంది. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే చూడండి, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుగు కలిగి ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ఇట్ట ఇంకా ముందుకు సందర్భం వెళ్తే ఏ ఒక్కటి చెప్పినా గాని, ఏ సేవకుడు ఏదొక్కటి చెప్పినా అది మనకు వాక్యంలో ఆది కాండం చెబితే ఓహో ఇది ఆది కాండంలో ఉందా, నిర్గమకాండంలో చెబితే ఓ ఇది నిర్గమకాండంలో ఉందా. ఒకవేళ లేదనుకోండి, ఆ సేవకుడు తప్పు చెప్పాడు అనుకోండి, నీకేమర్థం అర్థమవుతుంది? ఏమర్థమవుతుంది? వాక్యాన్ని నువ్వు లోతుగా చదివితే, నువ్వు ధ్యానిస్తే నీకేమవుతుంది? ఓ ఇది తప్పు చెప్పారు అని అర్థమవుతుంది. అక్కడ చెప్పే సేవకుడికి అక్కడ ఉన్న నాకు ఇద్దరికి ఒకే విధమైన ఆలోచన, ఒకే విధంగా ఇది కరెక్ట్ అని అన్ని విషయాలు అనిపిస్తుంది అని అంటే వాక్యాన్ని చదువుతున్నాం కాబట్టి, వాక్యాన్ని ధ్యానిస్తున్నాం కాబట్టి, వాక్యాన్ని అందులో ఉన్న భావాలు లోతుగా తెలుసుకుంటున్నాం కాబట్టి ఇద్దరికి ఏమైంది, ఆయన చెప్పేది వినేవారికి ఏమైంది, ఒకటే అనిపించింది. అది మనకు అలా అర్థమవుతుంది. అర్థమైందంటే లోతుగా ఉండాలి. క్రైస్తవ భక్తి అంటే పైన భక్తి కాదు. తిమోతి రాసిన 2వ పత్రిక చూడండి, ఇంకా ముందుకెళ్తే తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. నువ్వు నీ యవనేచ్ఛ నుండి ఏమవ్వాలి, పారిపోవాలండి. అలా పారిపోకపోతే నీవు ఏమైపోతావు తెలుసండి, అపవాది ఎరలో పడిపోతావు. ఎవరితోనంట, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో. ఎవరితోనంట, ప్రభువుకు ప్రార్థన చేయు వారితో. ఈ రోజున సహవాసం అలా ఉందా? మన సహవాసం ఎవరితో ఉండాలి? మన సహవాసం దేవునితో ఉండాలి. అంటే ప్రార్థన చేయు వారితో ఏముండాలి మనం? వాళ్ళతో ఏమని చెప్తున్నారు ఇక్కడ, ప్రార్థన చేయు వారితో నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. నువ్వేదైతే కలిగి ఉంటావో, ఒక గూటి పక్షులు, ఒక రకమైన పక్షులు, ఒక జాతి పక్షులు ఒక జాతితో ఆటితోనే, కాకులతో ఏం చేస్తాయి, పిచ్చుకలతో ఏం చేస్తాయి, ఆటిని. అలాగే మనిషి కూడా దొంగ మంచోడితో స్నేహం చేస్తారా? తాగేవాడు మరి ప్రార్థన చేసేవారితో ఉంటారా? సినిమాలు చూసేవారు లేకపోతే మంచి మాట్లాడే వాడితో ఉంటారా? అర్థమవుతుందండి? ఇప్పుడు వ్యర్థమైన మాటలు మాట్లాడేవాళ్ళు వారి సహవాసమే కోరుకుంటారు. ఇప్పుడు చీరలు, షాపింగ్లు ఇవన్నీ అని అంటారు కదా, వారు ఎక్కడైతే ఉన్నారో వారినే వెతుకులాడుకుంటారు. మూవీ చూసేవాడితోనే స్నేహం చేస్తారు. ఇక్కడ క్రైస్తవ భక్తి ఎలా ఉండాలంటే, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడాలి అని చెబుతున్నారు. చూడండి, మన భక్తి పై భక్తి కాదు. ఇంకా చూడండి, ముందుకెళ్తే యోబు గ్రంథం 4వ అధ్యాయం, యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? అంటే నీ భక్తి పైన భక్తి అయితే నీకేమొస్తుంది? భయం వస్తుంది. పైన భక్తి అయితే పడిపోతావు.
పైపైన భక్తి అయితే నిలబడలేవు, దేవునిలో ఉండలేవు. నీవు ప్రతి ఒక్క శోధనకి నువ్వేమైపోతావు? నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపలా అంటే మన భక్తి మనకి ఏం పుట్టించాలండి? ధైర్యం పుట్టించాలి. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తుండో, నా అవసరం ఆయన తీరుస్తారు అనే భక్తి, మన భక్తి ఏం పుట్టించాలి? మనకు ధైర్యం పుట్టించాలి. అంటే క్రైస్తవ భక్తి ఎలా ఉండాలి? పైపైన భక్తి కాదు, లోతైన భక్తి కలిగి ఉండాలి అని చెబుతాను. తర్వాత కింద ఏమని చెప్తున్నారు? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? యథార్థ ప్రవర్తన కలిగి ఉండాలి. క్రైస్తవులు అంటే ఎలా ఉండాలి? మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. నీ ప్రవర్తన యథార్థంగా లేకపోతే నీ భక్తి అంతా వ్యర్థమేనని చెబుతున్నారు. నీ భక్తి నీకు ఏం పుట్టించాలి? ధైర్యం పుట్టించాలి అని చెబుతున్నారు. తర్వాత చివరిగా చూడండి, చివరిగా కీర్తన గ్రంథం 39వ కీర్తన, చివరిగా చూడండి 39వ కీర్తన 1వ వచనం నుంచి చూడండి. నా నాలుగుతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకొంటినే. ఎవరు చెబుతున్నారు ఈ కీర్తన? ఎవరు రాస్తున్నారు? దావీదు గారు. దావీదు గారు చెబుతున్నారు విషయం చూడండి. పైన ఇంకా ప్రధాన యాజకుడైన యెదూతునకు దావీదు కీర్తన. నా నాలుగుతో పాపము చేయకుండానట్లు. నాలుగుతో ఏం చేస్తారు? పాపం చేస్తారా? చేస్తారండి. నువ్వెంత భక్తి చేసినా, భక్తుడు అయినా లేకపోతే భక్తురాలు అయినా, నీ నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే, నీ నాలుక సరైన రీతిలో లేకపోతే నీ భక్తి అంతా ఏంటి? వ్యర్థం అని చెబుతున్నారు. అంటే నాలుగుతో ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు. పెద్దలో సామెత చెప్తారు, ఏంటది? కాలు జారినా తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేము. యాకోబు గారు రాసిన పత్రికలో చెబుతారు కదా, ఏమని? చిన్న నిప్పు రవ ఎంత అడవిని తగలబెడుతుందో, మన అవయవంలో ఉన్న పాప ప్రపంచం అంటే మన దేహమునకు చిచ్చు ఏంటంట? అవయవాలు అన్ని చిన్నదే అయినా నాలుక సరిగా లేకపోతే ఈ దేహమునకు ఏం పెడుతుంది? చిచ్చు పెడుతుంది. నాలుక ఎలా ఉండాలంట? జాగ్రత్తగా. అంటే మనం పైపైన భక్తి చేసి, పైపైన ముసుగులు వేసుకొని, పైపైన వైటులు వేసుకొని నువ్వు భక్తి చేసినంత మాత్రాన నువ్వు కంట్రోల్లో ఉండవు. అంటే నువ్వు అవి వేసుకోవద్దని కాదు, నువ్వు వైట్ వేసుకున్నా పైన వేసుకోవాలి. బైబుల్ గ్రంథమే చెబుతుంది స్త్రీ ముసుగేసుకోవాలి. మరి తర్వాత ప్రకటన గ్రంథం చూస్తే వైట్ అనేది కూడా తెలుపుకు, అది శాంతికి. యేసుక్రీస్తు ప్రభువారు వస్త్రము ఎలా ఉంది? ఆయన వస్త్రము ప్రార్థన చేసేటప్పుడు దగ్గ మెరిచిపోయింది. చాకలవాడు కూడా అంత తెలుపు చేయలేడు అని. అర్థమైందండి? అవి నేను తప్పని చెప్పట్లేదు, కానీ ఆ వేసుకున్న నీవు ఎలా ఉండాలి? నీ భక్తి లోతుగా ఉండాలి. ఎవరైనా ఏదైనా అన్నారనంటే నన్నంత మాట అంటావా, చూడు నీ సంగతి చూడు అని అనకూడదు. వాళ్ళు ఏదైనా ఎదుటోళ్ళు ఏదైనా అన్నారనుకోండి, నువ్వేం చేయాలి? ఏం చేయాలండి? యేసుక్రీస్తు ప్రభువారి విషయం ఆయన విధానం ఏంటో తెలుసా? ఇప్పుడు నేనున్నానండి, చెబుతున్న ఉదాహరణకి తమ్ముడు కిషోర్ ఉన్నారు. ఇప్పుడు నేను తమ్ముడు కిషోర్ని ఒక మాట అన్నాను. అన్న తర్వాత ఇప్పుడు తమ్ముడు సైలెంట్గా ఉండవు. ఇప్పుడు ఎవరు క్షమాపణ అడగాలి? నేనే అడగాల కదా. నేనే బ్రదర్ నన్ను క్షమించండి అని అడగాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువారి భక్తి ఏంటో తెలుసండి? ఆయన విధానం ఏంటో తెలుసా? ఆయనే వచ్చి అడుగుతాడు. చూడండి అసలు ఏ విధంగా ఉంటుంది అంటే, వాళ్ళు అన్నారు అనంటే, లేకపోతే ఏదన్నా అన్నారు అనంటే, వాళ్ళు బాధపడ్డారంటే ఒకవేళ నాలో ఏదన్నా ఉందేమో అని. అసలు ఈ విధానం చూడండి. అంటే క్రైస్తవ జీవితం క్రీస్తుని పోలే నడుచుకోవాలి. తర్వాత ఏమని చెప్తున్నారు? నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును. మార్గం, మనం వెళ్ళే మార్గం ఏ మార్గం? వాహనం ఎక్కి బండి ఎక్కి బొల్లు వెళ్ళిపోయేది కాదు. మార్గం అంటే ఏంటో తెలుసండి? మన జీవితం మార్గం. ప్రతిరోజు, ప్రతి క్షణం
ప్రతి గంట క్రైస్తవుడు అంటే ఏంటో తెలుసండి. క్రైస్తవ జీవితం అంటే తెలుసండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10-11 వచనాల నుంచి అక్కడ మనం చూస్తే మన జీవితం ప్రతి దినం ఏంటో తెలుసా? పోరాటం, యుద్ధం అంటే మనం యుద్ధ భూమిలో ఉన్నాం. ప్రతి దినము కూడా ఏంటంటే పోరాటం. అంటే మనం వెళ్ళే మార్గము అది ముళ్ళ తొప్పలు అవ్వచ్చు, గచ్చపొదలు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు. ఆ విషయాల్లో అన్ని విషయాల్లో మనం ఏం చేయాలి? జాగ్రత్త చూసుకోవాలి. అంటే నువ్వు దేవునిలో ఉన్నప్పుడు, భక్తిలో ఉన్నప్పుడు నిన్ను దూషించే వాళ్ళు ఉంటారు, నిన్ను తిట్టే వాళ్ళు ఉంటారు, కొట్టేవాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. అయినప్పుడు నువ్వేం చేయాలి? నీ మార్గం నువ్వేం చేసుకోవాలి? సహించాలి. అర్థమైందండి? ఓర్చుకోవాలి. ఇవన్నీ చెబుతున్న మార్గము సరిగా చూసుకొని నువ్వు వెళ్ళే మార్గంలోని లోకాశలు వస్తాయి, ఎన్నెన్నో విధాలుగా వస్తాయి, శోధనలు వస్తాయి. ఇవన్నీ కూడా నువ్వేం చేయాలి? నీ మార్గమును సరిగా చూసుకోవాలి. భక్తుడు చెబుతున్న విషయం జాగ్రత్తగా చూసుకోవాలి. నీ మట్టుకు నువ్వు ఎలా ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. అలా ఉండాలంటే మన భక్తి లోతుగా ఉండాలి. ఒక చెట్టు ఉండిద్దండి, ఆయన పేరు మాకు ఐడియా లేదు, కానీ ఒక చెట్టు ఎన్ని సంవత్సరాలు అయినా కానీ కొన్ని సంవత్సరాల పాటు అది ఎత్తు మొలిచి అలా ఉన్న తర్వాత మొక్క అలా వచ్చిన తర్వాత అదంట ఎదగదంట. కొన్ని సంవత్సరాల పాటు పేరు ఏదో ఉందండి, ఎదగదు. అది తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత సడనంగా ఎన్నో అడుగుల ఎత్తు పెరిగిద్దంట చెట్టు. అంత ఎత్తు పెరగటానికి దాని ఏరు ఎంత లోతుకు పోవాలి? అది ఎదగకుండా ఉండటానికి ఆ లోపలికి ఏం చేసుకుంది? వేరును పంపించుకుంది. వేరు బాగా లోపలికి వెళ్ళినప్పుడు ఆ చెట్టు పైకి ఎదిగినప్పుడు గాలి వచ్చినా, తుఫాను వచ్చినా, ఏదొచ్చినా పడదనమాట. ఏరు లోపలికి లేదనుకోండి, గాలి బయ్యనంటే వస్తే ఏమైంది? టక్కన వేసిపెడుతుంది. ఇప్పుడు తాడి చెట్లు ఉన్నాయండి, మీకు అర్థపడాలని చెబుతున్నారు. మర్రి చెట్టు ఉంది, తాడి చెట్టు ఉంది. తాడి చెట్టు గాలి బయ్యని వచ్చిందనుకుని ఏమైంది? పక్కన పడిపోయింది. ఎందుకని? దాని ఏర్లు లోపలికి వెళ్ళవు, దాని ఏర్లు పైన అక్కడే లోతుకి వెళ్ళవు. ఇప్పుడు మర్రి చెట్టు ఉంది, అది ఎన్ని తుఫాన్లు వచ్చినా పడదు. ఎందుకని? సామాన్యంగా పడదు, పడిద్దండి, పడదు. ఎందుకని? దాని ఏర్లు లోపలికే తన్నుకుపోయినాయి. అంటే మన భక్తి ఎలా ఉండాలి? లోతుగా ఉండాలి. తర్వాత ఏమని చెప్తున్నారు? భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును నన్ను కొట్టి. భక్తిహీనులు నువ్వు భక్తి కలిగిన దానివి, భక్తి కలిగిన వాడివి. ఇప్పుడు నువ్వు అలా ఉన్నప్పుడు నీ ఎదుట భక్తిహీనులు ఉన్నప్పుడు వాళ్ళు కోపడుతుంటారు, అరుస్తుంటారు. ఆడతో పాటు నువ్వు కూడా అన్నవనుకో, నీ భక్తికి ఏమైనా అర్థం ఉందా? ఒకసారి ఆలోచించండి. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, భక్తి చేసినా, ఏది చేసినా నీ నోటికి కళ్ళెమ లేకపోతే నీ భక్తి వ్యర్థం అని చెబుతున్నా. మన భక్తి ఎలా ఉండాలంటే పైన భక్తి కాకుండా లోతైన భక్తిగా ఉండాలి. అదే ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ఈరోజు పెద్ద అంశం, పెద్ద సబ్జెక్టు అది మన 9 కూడా అవలేదు. అందుకని క్రైస్తవ జీవితం అని అంటే మనం యుద్ధ భూమిలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి? మనం ఉన్నంత కాలం జాగ్రత్త కలిగి ఉండాలి. ఉన్నంత కాలం మనం తింటావా? ఉన్నంత కాలం గాలి పీలుస్తావా? ఉన్నంత కాలం తాగుతావా? మరి ఉన్నంత కాలం వాక్యం చదవాలి, ఉన్నంత కాలం ప్రార్థన చేయాలి, ఉన్నంత కాలం మన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి. అదేనండి, క్రీస్తు మనలో ఏమవ్వాలి? కనపడాలి. మన జీవితంలో ఎన్నో దేవుడు మేలులు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఇవన్నీ చేస్తున్నారు అని అంటే ఎందుకు అని అంటే మనం ఈ లోకంలో మనలో ఎవరు కనపడాలి? క్రీస్తు కనపడాలి. దేవుడు అన్ని చేసిన తర్వాత సృష్టిలో మానవుని చేసిండు. అంటే మానవుని ఎందుకు చేసుకుండు? ఆయనకి ఎవరు కావాలి? కుమారుడు, కుమార్తెలు కావాలి. ఎందుకు కావాలి అని అంటే ఆయనకు ఏమి రావాలి? మహిమ రావాలి. అంటే మన ప్రవర్తన ద్వారా దేవునికి మహిమ వచ్చే విధంగా మనం జీవించాలి. అలా ఆయన మాట విని జీవించినప్పుడు ఆయన మన ద్వారా ఏం చేస్తారో? ఆనందిస్తారు, సంతోషిస్తారు. మనకు
ఏదైనా గాని మనం అడిగినప్పుడు ఆయన మనమే ఆలకిస్తాడు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక విషయం చెబుతారు. దేవుడు ఎవరు మనం ఆలకింపడంట? పాపులు మనమే ఆలకింపడు. పాపం చేస్తూ నేను ప్రార్థన చేస్తా, పాపం చేస్తూ లేకపోతే నేను భక్తి చేస్తానంటే మన భక్తి వ్యర్థం. అర్థమవుతుందండి. అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. నువ్వు ఏదైనా ఆలోచన వచ్చింది అనుకోండి, నువ్వు వెంటనే ఏం చేయాలి? ఇప్పుడు మనిషికి ఆలోచన రాకుండా అనేది ఉండదు, ఉండిద్దండి. కాకులు మన తల మీద నుంచి ఎగరకుండా ఉంటాయా? ఎగరకుండా ఉండవు. కాకులు ఎగురుది. అలా ఎగిరినే కదని దాన్ని అలా ఉంచితే అది ఏం చేస్తుంది? గూడు కట్టి గుడ్లు పెట్టి పిల్లలు చేస్తుంది. అలాగే మనకు ఒక ఆలోచన వచ్చినప్పుడు దాన్ని అలాగే పొదిగిచ్చినాం అనుకోండి, ఏం చేస్తుంది? అదే పాపానికి దారి తీస్తుంది. ఒక ఆలోచన రాంగని నువ్వేం చేయాలి? కాకి ఇలా రాంగని నువ్వేం చేయాలి? అని అల్లియాలి. ఎప్పుడైతే మన ఆలోచన రాంగని ఎమ్మటినే మోకాళ్ళు వేసి ప్రభువుకు చెప్పుకోవాలి, ప్రార్థన చేసుకో. మన భక్తి ఎలా ఉండాలంటే పైపైన భక్తి కాకుండా ఎలా ఉండాలి? లోతైన భక్తిగా ఉండాలి. దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే, ఇదిగో మీరు నా పిల్లలు నాలో ఉండాలి అంటే మీరు శోధనలో పడిపోకుండా ఉండాలి అని అంటే మీరు ఎలా గడపాలి? ప్రార్థనలో గడపాలి. ప్రార్థన చేసేవాడు ఏ శోధన వచ్చినా ఏదైనా గాని ప్రతి ఒక్కటి దేవునితో సహవాసం, దేవునితో ఉంటాడు కాబట్టి వారు పడిపోయే ఆలోచన వచ్చినా మరణ వెంటనే ఏం చేస్తారు? ఏం చేస్తారంటే తిప్పుకోండి. ఇప్పుడు ఈ సందర్భంలో ఒక ఇద్దరు గురించి చెబుతారు. ప్రార్థనలోని దేవునితోని సహవాసం చేస్తే పడిపోకుండా ఉండటానికి మీకు ఒక ఇద్దరిని గురించి చెబుతారు. ఎవరు ఆ ఇద్దరు? ఎవరనంటే పేతురు గారు, యోధా ఇస్కరియోతు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏం చేశారు? ఇద్దరు దేవునితోనే ఉన్నారు. ఉన్నప్పుడు యోధా ఇస్కరియోతు ఏం చేసిండు? యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించి. పేతురు గారు ఏం చేశారు? అబద్ధం ఆడారు. ఇప్పుడు పాపం అంటే అబద్ధం, దొంగతనం, వ్యభిచారం ఇవే కాదు. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇప్పుడు ఆయన అబద్ధం ఆడిండు. తర్వాత ప్రభు చెప్పిన మాట పేతురుకు గుర్తొచ్చింది. మరి యోధా ఇస్కరియోతుకి ఇప్పుడు గుర్తుకు రావాలిగా. ఇప్పుడు 12 మంది శిష్యులు ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. 12 మంది శిష్యుల్లోని యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి సందర్భంలో ఎవరెవరిని ఎమ్మడి పెట్టుకెళ్లారు? ఎవరినండి? పేతురు, యోహాను, యాకోబు, ముగ్గురు నెంబడి పెట్టుకెళ్ళండి. అంటే వాళ్ళందరూ, మిగతా ఉన్నోళ్ళందరూ కూడా దేవుళ్ళు లేరా? ఉన్నారు. కానీ ఏళ్ళ ముగ్గురు ఎందుకు ఎమ్మడి పెట్టుకెళ్ళిండు? వీళ్ళు ఎలా ఉన్నారో తెలుసండి. వాళ్ళ గురించి తెలుసా? వాళ్ళ ముగ్గురు గురించి. యోహాను గారు దేవునికి హృదయానుసారుడు. పేతురు గారు అన్నిటిలో ప్రభువా నేనున్నాను, ప్రభువా నేనుంటాను ప్రభువా అని అంటాడు. ఆయన ప్రతి ఒక్క సందర్భంలో యేసుక్రీస్తు గారు ఒక విషయంలో చెప్పిన తర్వాత శిష్యులు వాళ్ళందరూ మొత్తం వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత శిష్యుని కూడా అడుగుతారు, ఏమనేనంటే మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారంటే పేతురు గారు ఏమన్నాడు తెలుసండి? ప్రభా ఎక్కడికి వెళ్తాం? నిత్య జీవపు మాటలు గలవాడు. మేము నీ దగ్గర మాటలు దొరుకుతాయి, మేము నిలిచి ఎక్కడికి వెళ్తాం ప్రభా అని. ఇప్పుడు పేతురు గారితోనేనా యేసుక్రీస్తు ప్రభువారు పేతురు నా గొర్రెలను మేపును, సంఘాన్ని కట్టు, బండ మీద కట్టు ఇవన్నీ చెప్పింది ఎక్కడ? ఎవరికి? పేతురు గారి. ఇంకా యాకోబు గారు అంటారా? మొదటి శిష్యులు హతసాక్షి అయింది ఎవరండి? హతసాక్షి అయ్యింది ఎవరు? యాకోబు గారే. అర్థమవుతుందండి. అంటే హతసాక్షి అంటే ఆయన చిరఛేదనం చేశారు. ఎవరిని? యాకోబు గారే. శిష్యుల్లో మొట్టమొదటిగా ఆయననే చనిపోయింది. అది యూదులకు అందరికి అది ఇష్టమైన కార్యమని తర్వాత ఎవరిని తీసుకెళ్లిపోయారు? పేతురు గారిని తీసుకెళ్లి చెరసల్లో వేశారు. అంటే వీళ్ళు చూడండి, యాకోబు గారు చరిత్రకారులు చెబుతారు, యాకోబు గారు వెళుతూ ఉంటే ఆయన ధైర్యాన్ని అవన్నీ కానీ చూసి, ఆయన నడక అంత ధైర్యాన్ని చూసి
ఎమ్మటున్న వ్యక్తి మారిందంట. అంటే చనిపోవడానికి వెళ్ళినప్పుడు కూడా, వెళుతూ ఉన్నప్పుడు కూడా ఏంటి ఎంత ధైర్యంగా ఉండాలని అతను మారిందంట. అదే అతను మారితే అతను ఇద్దరినే కలిసి చంపేశారు. అంటే వీళ్ళు ఏ విధంగా భక్తి కలిగి ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ఎంత భక్తి కలిగి ఉన్నారో ఒకసారి ఆలోచించండి వీళ్ళు ముగ్గురు. అందుకనే వీళ్ళని ఏం చేశారు, అన్ని సందర్భాల్లో ఎక్కువగా మొదటి నుంచి చివరి వరకు వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్లేవారు. ఇప్పుడు వీళ్ళిద్దరికే ఇప్పుడు యోధా ఇస్కరియోతుకి గుర్తు రావాలి. పేతురు గారికి ఏం గుర్తు వచ్చింది, ప్రభువు ఏం చేస్తారో క్షమిస్తాం అని. ఏం చేసిండు ఆయన, గోడతో తిరిగి అక్కడి నుంచో ఏం చేసిండు ఆయన, పశ్చాత్తాపడ్డాడు, ఎంతో మందిని రక్షించాడు. యోధా ఇస్కరియోతు ఏం చేసిండు, నా పని అయిపోయిందేక, నేను అప్పు చెప్పాను, నీతిమంతుడు అప్పే, నా పని అయిపోయిందని ఆయన ఏం చేసిండు, ఊరేల్పులకు వెళ్ళి గురి పెట్టుకొని చనిపోయి. అర్థమైందండి. క్రైస్తవ భక్తి ఎలా ఉండాలంటే లోతుగా ఉన్నప్పుడు శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, వచ్చినా నువ్వేం చేస్తావో తెలుసా, ప్రభువుతో చెప్పుకుంటూ నువ్వు నిలకడగా. ప్రతి ఒక్క శోధనకు నువ్వు పడిపోతున్నావంటే, ప్రతి ఒక్క దానికి నువ్వు ఇదైపోతున్నావంటే నీలో లోతైన భక్తి లేదు. లోతైన భక్తి అని అంటే అర్థం ఏంటో తెలుసండి, దేవునితో సహవాసం నీకు లేదని అర్థం. నీలో ప్రార్థన వాక్యము లేదు. అవి మనం ప్రార్థన వాక్యం ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు నీతిమంతుడు ఎలా ఉంటాడండి, సింహం వలె ధైర్యముగా ఉంటాడు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, మన భక్తి క్రైస్తవ భక్తి పైపైన భక్తి కాదు, లోతైన భక్తి. ఆ విధంగా ఉండాలి. శాస్త్రులు పరిచయులు వాళ్ళ గురించి ఎన్నో సందర్భాల్లో హెచ్చరించిన యేసుక్రీస్తు ప్రభువారు చెబుతారు కదా, వాళ్ళు శాస్త్రులు పరిచయుల భక్తి కన్నా మీ భక్తి ఏమవ్వాలి, మీ నీతి అధికము అవ్వాలి అని చెప్తారు. అర్థమైందండి. వాళ్ళు అన్ని విషయాల్లో ఎలా ఉంటారో తెలుసండి, అన్ని విషయాల్లో వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు. దశంభాగం ఇచ్చే విషయాల్లో వాళ్ళు ఏం చేశారో తెలుసండి, అన్నిట్లో ఇచ్చేవాళ్ళు. సోపులోని, జీలకర్రలోని అన్ని విషయాల్లో 10వ వంతు ఇచ్చేవాళ్ళు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తారంటే, వాళ్ళు ఏం చేశారంటే ఇవన్నీ ఇస్తున్నారు కాబట్టి, కానీ అన్ని ఇచ్చిన వాళ్ళు ఏం చేశారనంటే ప్రేమ, జాలి, నీతి, దయ, కరుణ ఇవన్నీ ఏమైపోయినాయి, వాటిని వదిలిపెట్టేశారు. వాళ్ళు చేసే విధానం ఏంటనంటే ఒకటి చేస్తున్నారు, ఒకటి వదిలిపెడుతున్నారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తారంటే, మీరు వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది అని చెబుతారు. యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానాలు చెప్పినా, ఏది చెప్పినా ప్రతి ఒక్కటి ఆత్మ సంబంధమైనదే, పరలోక సంబంధమైన విషయమే చెప్పారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు, ప్రతి ఒక్కరు కూడా పరలోకంలో ఉండాలి అని. దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన కార్యాలకు ఎప్పటికీ కూడా రాత్రి చెప్పింది అదే కండి, దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా ఏం చేయాలి. మొదటి దినాన్ని దేని గురించి చెప్పే, మొదటి రోజు మనం దేని గురించి నేర్చుకున్నామండి, దేవుడు నీకు మేలులు ఎందుకు చేస్తున్నారో తెలుసా. ఎందుకు చేస్తున్నారు, మనందరిని ప్రేమించారు కాబట్టి. మరి చేసిన ఆయనకు మనం ఏం చేయాలి, కృతజ్ఞతగా ఎప్పటికి ఆసక్తి కలిగి ఉండాలి. చాలా 7 విషయాలు చెప్పారు. సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకోవాలి. ఈ రోజున క్రైస్తవ భక్తి అంటే పైపైన భక్తి కాదు. మన భక్తి ఎలా ఉండాలి, లోతైన భక్తిగా ఉండాలి. ఎప్పటికీ దేవునిలో ఎలా ఉండాలి, మనం ఉన్నంత కాలం కూడా దేవునిలో ఆసక్తి కలిగి మనం ఎప్పుడు కూడా జీవించాలి. దేవునికి మహిమకరంగా, దీవెనకరంగా మనం జీవించే వారిగా ఉండాలి. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.